హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం చేయబోయే రెసిపీ వచ్చి హెల్దీ అండ్ టేస్టీ అయిన బోర్నవిటా ఫ్రెండ్స్. ఈ బోర్నవిటాని ఎలా తయారు చేసుకోవాలో, వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. మరి మన హోమ్మేడ్ బోర్నవిటాకి కావాల్సిన పదార్థాలు: 100 గ్రామ్స్ ఆఫ్ బాదంని తీసుకోవాలి. అలాగే 25 గ్రామ్స్ వరకు ఇక్కడ పూల్ మకానాన్ని తీసుకోవాలి. అలాగే ఒక 50 గ్రామ్స్ వరకు జీడిపప్పు, 35 గ్రామ్స్ వరకు కోకో పౌడర్, అలాగే 250 గ్రామ్స్ వరకు బెల్లాన్ని తీసుకోవాలి. ఇప్పుడు వెంటనే తయారీ విధానాన్ని చూద్దామా. మన బోర్నవిటా తయారు చేసుకోవడం కోసం ముందుగా ఈ విధంగా నేను వాటర్ని కొద్దిగా పెట్టుకొని బాయిల్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ముందుగానే మనం తీసుకున్న బాదంని ఇలా బాయిల్ అవుతున్న వాటర్లోకి తీసుకోవాలి. తీసుకుని జస్ట్ 2-3 మినిట్స్ పాటు దీనిపైన ఉండే తొక్క అనేది కాస్త ముడుచుకునేలాగా ఈ విధంగా కలుపుకుంటూ మరిగించుకోవాలి. మరి ఎక్కువసేపు ఉడికించకూడదు ఫ్రెండ్స్. బాదం అనేది నానకూడదు. ఇలా కాస్త ముడుచుకున్నప్పటికీ వెంటనే మనం వాటర్ని స్ట్రెయిన్ చేసుకొని ఒక క్లాత్లోకి ఈ బాదం మొత్తాన్ని తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఏ విధంగా అయితే తొక్క పైన ముడుచుకుందో ఈజీగా తొక్క రిమూవ్ అవుతుంది కదా. ఇలా అయిన టైంలో వెంటనే వాటర్ని తీసేయాలి ఫ్రెండ్స్. తీసి ఈ విధంగా ఒక క్లాత్ పైన కానీ లేదంటే ఏదైనా నాప్కిన్ పైన కానీ స్ట్రెయిన్ చేసి వెంటనే వేసుకోవాలి. వేసుకుని తొక్క మొత్తం తొందరగా రిమూవ్ చేసుకోవాలి, బాదం అనేది నానకముందే. ఇలా ఒక్కొక్కటి తీసుకోవడం కష్టం అనుకుంటే నాప్కిన్ని తిరిగేసి తుడుస్తూ మొత్తం తొక్కని రిమూవ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా తొక్క అనేది వచ్చేస్తుందో కదా. వీడియోలో నేను చూపిస్తున్నట్టుగా చేస్తూ కూడా బాదంపై ఉండే తొక్కని ఈజీగా రిమూవ్ చేయొచ్చు. తుడుచుకుంటూ బాదంలో తేమ అనేది ఏమీ లేకుండా తొక్కని రిమూవ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం తొక్కని తీసుకున్న తర్వాత కాసేపు ఆరబెట్టాక వీటిని మనం వేయించుకుందాం ఫ్రెండ్స్. మన బాదంని వేయించుకోవడం కోసం ముందుగా మళ్ళీ సేమ్ అదే కడాయిని పెట్టుకుని మనం తొక్కని రిమూవ్ చేసుకున్న బాదంని వేసుకుని కాస్త లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేలాగా బాదంని వేయించుకోవాలి. అంటే అందులో ఉండే తేమంతా పోయేలాగా ఈ విధంగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, లైట్ గోల్డెన్ షేడ్ అనేది వచ్చింది కదా. ఇలా క్రిస్పీగా అయ్యేలాగా వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం ముందుగా తీసుకున్న జీడిపప్పులు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసి ఈ విధంగా క్రిస్పీగా అయ్యేలాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వలన పొడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మనం చేసుకునే హోమ్మేడ్ బోర్నవిటా అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ విధంగా బాగా చక్కగా వేయించుకున్నాం కదా. జీడిపప్పులు కూడా కాస్త ఎర్రగా అయ్యేలాగా వేయించుకున్నాం కదా ఫ్రెండ్స్. వీటిని కూడా సేమ్ అదే ప్లేట్లోకి వేసుకోవాలి. చూస్తున్నారు కదా, బాదం తీసుకున్న ప్లేట్లోకి తీసుకుని రెడీగా పక్కన పెట్టుకుని నెక్స్ట్ వచ్చి మనం తీసుకున్న మకానాన్ని కూడా వేసి వేయించుకోవాలి. ఈ మకానా అనేది ఎక్కడ దొరుకుతుంది అనే డౌట్ చాలామందికి ఉంది ఫ్రెండ్స్. ఇది ఈజీలీ ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది ఫ్రెండ్స్. చూసుకుని తెచ్చుకొని చేసి మీరు పెట్టారంటే పిల్లలు ఎంతో చక్కగా ఎంజాయ్ చేసి తాగేస్తారు. తాగేయడంతో పాటు హెల్త్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. ఒక్కసారి ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నారంటే 2-3 మంత్స్ వరకు కూడా చక్కగా ఫ్రెష్గా ఉంటుంది. ఇలా మకానాన్ని కూడా క్రిస్పీగా అయ్యేలాగా వేయించుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే. చూస్తున్నారు కదా, మకానా కూడా బాగా చక్కగా వేగిపోయింది. దగ్గర నుంచి చూపిస్తున్నాను కదా మీకు. దీన్ని కూడా మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు బాదం ఉన్నాయి కదా, వాటిల్లోకి తీసుకోవాలి. ఇలా చేత్తో నలిపితే క్రిస్పీగా విరిగేలాగా వేయించాలి మకానాని. చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా పొడిలాగా అవుతుంది కదా. ఇప్పుడు దీన్ని కూడా అదే ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారడానికి పెట్టుకుందాం. ఈ విధంగా మొత్తం మకానాన్ని తీసుకుని చల్లారడానికి పక్కన పెడదాం ఫ్రెండ్స్. చల్లారాక నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం. మనం వేయించుకున్నవన్నీ కూడా పూర్తిగా బాగా చల్లారిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్ని తీసుకుని వీటన్నింటినీ ఆ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాం. ఈ విధంగా మిక్సీ జార్లోకి మొత్తం అన్నీ మనం వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. ఇలా వేసుకుంటూ మొత్తం ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఆపుకుంటూ పల్సిస్తూ గ్రైండ్ చేస్తే పొడిలాగా బాగా చక్కగా అవుతుంది ఫ్రెండ్స్. ఒకేసారి హై స్పీడ్లో పెట్టి గ్రైండ్ చేయొద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ముద్ద కట్టేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకుందాం. చూస్తున్నారు కదా ఎంత ఫైన్ పొడిలాగా అయిందో కదా.
చూడండి ఎంత పొడిలా ఉందో ఫ్రెండ్స్. ఆపుకుంటూ నేను గ్రైండ్ చేశాను కాబట్టి ఈ విధంగా పొడిలాగా రెడీ అయింది. మీరు స్పీడ్గా గ్రైండ్ చేశారంటే మొత్తం ముద్ద కట్టేస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసుకున్న 35 గ్రామ్స్ వరకు కోకో పౌడర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ కోకో పౌడర్ని యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి స్పూన్తో ఈ విధంగా కలుపుకోవాలి. చక్కగా మొత్తం ఈ విధంగా కలుపుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకుని గ్రైండ్ చేసుకోవడం వలన చక్కగా ఇందులో మిక్స్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఒకసారి మళ్ళీ పల్సిస్తూ ఆపుకుంటూ గ్రైండ్ చేసుకుంటే ఇలా రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా తీసుకున్న బెల్లాన్ని యాడ్ చేసుకుందాం. నేనైతే ఇక్కడ చాక్లెట్ ఫ్లేవర్తో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కోకో పౌడర్ని యూస్ చేశాను ఫ్రెండ్స్. లేదు మీకు కోకో పౌడర్ నచ్చకపోతే ప్లెయిన్గా కూడా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు బెల్లాన్ని కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం బెల్లాన్ని ఒకేసారి యాడ్ చేయకూడదు ఫ్రెండ్స్. మొత్తం ఇది పొడిలాగా కాకుండా ముద్దలాగా రెడీ అవుతుంది. అలా అయితే చూస్తున్నారు కదా, కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుకుంటూ గ్రైండ్ చేస్తే ఇలా చక్కటి పొడిలాగా రెడీ అవుతుంది. సో మన హోమ్ మేడ్ బోర్నవిటా అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది గ్రైండ్ చేసాం కాబట్టి వేడిగా ఉంటుంది కాబట్టి ఒక ప్లేట్లోకి తీసుకుని ఈ విధంగా ఇందులో ఏమైనా బెల్లం గడ్డలు ఉన్నాయి అనిపిస్తే నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకసారి చేత్తో పూర్తిగా మెదుపుకుని తీసుకోవాలి. ఎక్కడ బెల్లం గడ్డలు అనేవి లేకుండా. చూస్తున్నారు కదా ఎంత చక్కటి పొడిలాగా ఉందో కదా. నేను చెప్పిన మెథడ్స్ని ఫాలో అవుతూ గ్రైండ్ చేశారంటే ఈ విధంగా మీరు కూడా చక్కగా హోమ్ మేడ్ బోర్నవిటా అనేది రెడీ చేయగలరు. ఈ విధంగా పూర్తిగా చల్లారాక ఒక ఎయిటెడ్ జార్లోకి తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న హోమ్ మేడ్ బోర్నవిటాని పాలల్లో కలిపి కూడా ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఇలా పాలను తీసుకుని అందులోకి మీ రుచికి తగ్గట్లుగా ఈ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా కావాలి స్వీట్నెస్ అనుకుంటే ఎక్కువ పొడిని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లేదు మైల్డ్గా తాగాలి అనుకుంటే కాస్త యాడ్ చేసుకుని ఈ విధంగా కలుపుకున్నామంటే చూస్తున్నారు కదా ఎంత చక్కగా పాలల్లో ఈజీగా కలిసిపోయింది కదా. ఈ పొడి అనేది మనం గ్రైండ్ చేసిన దాన్ని బట్టే ఉంటుంది. నేనైతే ఇక్కడ బాగా చిక్కగా మరగబెట్టిన పాలల్లో కలిపాను ఫ్రెండ్స్, అందుకని ఈ విధంగా కనిపిస్తుంది. సో మన హోమ్ మేడ్ బోర్నవిటా రెడీ, బోర్నవిటా పాలు రెడీ. ఇలా రెడీ చేసుకున్న పొడి అనేది మీరు ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నారంటే ఫ్రెండ్స్ హ్యాపీగా 2-3 మంత్స్ వరకు ఫ్రెష్గా ఎంజాయ్ చేయొచ్చు. అదే బయట పెట్టుకుంటే 1 మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు కూడా డెఫినెట్గా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి టేస్ట్ మీకు ఎలా వచ్చిందో డెఫినెట్గా కామెంట్ చేయండి. ఈజీ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మా దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరో మంచి రెసిపీతో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.